మన టీమిండియా ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయే స్థితి నుండి మ్యాచ్ను డ్రా చేసుకున్నాం. ఎస్పెషల్లీ డే 5లో జడేజా మరియు సుందర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అలాగే ముందు రోజు చూసుకున్న కేఎల్ రాహుల్ మరియు శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరు కూడా చాలా మంచి స్పిరిట్తో బ్యాటింగ్ చేశారు. బట్ ఎనివే ఈ టెస్ట్ మ్యాచ్ డే 5 చివరిలో ఒక హైట్ డ్రామా చూసాం. మరో గంటలో ఆట ముగిసిపోతుంది అనుకున్న టైంలో ఇంగ్లాండ్ టీం చాలా హడావుడి చేసింది. మన టీమిండియా బ్యాట్స్మెన్ దగ్గరికి వచ్చి ఇంకా గేమ్ నాపేద్దాం, మ్యాచ్ని డ్రా చేసుకుందామని చెప్పి షేక్ హ్యాండ్ ఆఫర్ చేశారు. కానీ మన టీమిండియా బ్యాట్స్మెన్ దీనికి ఒప్పుకోలేదు, రిజెక్ట్ చేశారు. బట్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ చాలా రకాలుగా ట్రై చేశారు మన టీమిండియా బ్యాట్స్మెన్ దగ్గర నుంచి షేక్ హ్యాండ్ రప్పించుకోవడం కోసం. మెయిన్లీ బెన్ స్టోక్స్ మరియు జాక్ రాలీ అయితే జడేజా మీద కామెంట్స్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ బెన్ స్టోక్స్ వదిలిన ఒక మాట మీద అయితే చాలా విమర్శలు వస్తున్నాయి. సో అతను జడేజా అయితే ఏమన్నాడు, నువ్వు హ్యారీ బ్రూక్ మరియు బెన్ డెకెట్ లాంటి వాళ్ళు బౌలింగ్ చేస్తే వాళ్ళ బౌలింగ్లో సెంచరీ కొడతావని చెప్పి అడిగాడు. అండ్ స్టోక్స్ ఎలానందుకు అతని మీద ఇప్పుడు చాలా విమర్శలు వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ బెన్ స్టోక్స్ నిజంగానే హ్యారీ బ్రూక్ బాల్ ఇచ్చి అతని చేత బౌలింగ్ చేయించాడు. అండ్ అతని బౌలింగ్లోనే జడేజా 4 and 6 కొట్టి సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. బట్ ఫ్యాన్స్ మాత్రం స్టోక్స్ చేసిన ఈ పనికి చాలా నొచ్చుకుని అతని మీద విమర్శలు గుప్పిస్తున్నారు. అంతకుముందు హ్యారీ బ్రూక్ బౌలింగ్లోనే జడేజా 90 runs కొట్టాడా, మీ మెయిన్ బౌలర్స్ని ఉతికారేలేదంటూ క్వశ్చన్ చేస్తున్నారు. మిగిలిన అద్భుతంగా పోరాడి మ్యాచ్ని రక్షించుకునే ఇతర బ్యాట్స్మెన్ ఇలా అవమానించడం ఏమాత్రం బాగోలేదని చెప్పి బెన్ స్టోక్స్ మీద విరుచుకుపడుతున్నారు. యాక్చువల్లీ బెన్ స్టోక్స్ అయితే మ్యాచ్ అయిపోయిన తర్వాత దీని మీద ఒక చిన్న వివరణ ఇచ్చాడు. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో హైట్ డ్రామా గురించి మాట్లాడాడు. అండ్ అతను ఏమన్నాడంటే జడేజా మరియు సుందర్ ఇద్దరు కూడా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. మ్యాచ్ని వారికి అనుకూలంగా మార్చుకోవడంలో వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ చాలా కీలకంగా మారింది. అండ్ వారు బాగా ఆడారని చెప్పి మేము అప్పటికి ఒప్పుకున్నాం. బట్ కష్టకాలంలో ఉన్న టీంను 90 మరియు 80 పరుగులు కొట్టి రక్షించిన దానికంటే సెంచరీ చేసి అజయంగా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళడం ఎక్కువ సంతృప్తినిస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు అన్నాడు. మెయిన్లీ సెంచరీకి 10 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా సరే ఫలితం ఏమాత్రం మారదు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళిద్దరూ చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ నుండి టీంని కాపాడారు. అండ్ లాస్ట్ మ్యాచ్ కంటే ముందు సిరీస్ డిఫీట్ నుంచి తమ టీంని రక్షించుకున్నారు. దీంతో వాళ్ళకి ఎంతకంటే ఏం అవసరం అవుతుందని చెప్పి మేమైతే షేక్ హ్యాండ్స్ ఆఫర్ చేశామని చెప్పి బెన్ స్టోక్స్ అన్నాడు. యాక్చువల్లీ బెన్ స్టోక్స్ అయితే తను చేసిన పనిని తాను సమర్థించుకున్నాడు. అంటే నేను లాస్ట్ 15 hours ఉన్నప్పుడు డ్రా కోసం షేక్ హ్యాండ్స్ ఆడడం ఏమాత్రం తప్పు కదన్నట్టు మాట్లాడాడు. యాక్చువల్గా బెన్ స్టోక్స్ చెప్పిన దాన్ని బేస్ చేసి చూసుకుంటే అతని మైండ్ సెట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. మూడో సెషన్ స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ 15 hours ఉన్నప్పుడే డ్రా కోసం అడగగలరు. అండ్ ఎగ్జాక్ట్లీ ఆ టైంలోనే బెన్ స్టోక్స్ అడిగాడు. బట్ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే మన వాళ్ళు రిజెక్ట్ చేసినప్పటికీ దాన్ని ఇంకా కొనసాగించడం. అంటే అవసరం లేని మాటలని మన టీమిండియా బ్యాట్స్మెన్ కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. అసలు చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు. మెయిన్లీ ఈ టైంలో మన టీమిండియా బ్యాట్స్మెన్ తీసుకున్న డిసిషన్ను వాళ్ళ సొంత దేశస్తులే బ్యాక్ చేస్తున్నారు. అంటే ఇంగ్లాండ్ మ్యాజిక్ ప్లేయర్స్ జడేజా మరియు సుందర్ చేసిన పనిలో ఎలాంటి తప్పులేదని చెప్పి వెనకేసుకొస్తున్నారు. సో మ్యాచ్ అయిపోయిన తర్వాత నాసిర్ హుస్సేన్ మరియు అలెస్టర్ కుక్ ఇద్దరు కూడా మన టీమిండియా బ్యాట్స్మెన్కి అండగా నిలిచారు. అండ్ మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చూసుకుంటే పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో గట్టిగా ఇంగ్లాండ్ టీంకి గడ్డి పెట్టాడు. మెయిల్ ఇంగ్లాండ్ టీం చేసిన పని డిస్గ్రేస్ అంటూ విరుచుకుపడ్డాడు. యాక్చువల్గా గౌతమ్ గంభీర్ అయితే బెన్ స్టోక్స్ను ఒకటే క్వశ్చన్ అడిగాడు. ఒకరేమో 90 మీద ఉన్నారు, మరొకరు 85 దగ్గర ఉన్నారు. ఇలాంటప్పుడు రోజంతా అద్భుతంగా పోరాడిన ఇద్దరు సెంచరీ పూజ చేసుకునేందుకు అర్హులా కాదని చెప్పి క్వశ్చన్ చేశాడు. అట్ ది సేమ్ టైం ఒకవేళ మీ ప్లేయర్స్ కూడా ఇలానే మైల్ స్టోన్కి క్లోజ్గా ఉంటే డ్రా కోసం అడిగేవారని చెప్పి డైరెక్ట్గా క్వశ్చన్ చేశాడు. సో గంభీర్ అయితే మన ప్లేయర్స్ని పొగుడుతూ వాళ్ళు పట్టుదలగా పోరాడారు. అండ్ వాళ్ళ కష్టానికి ప్రతిఫలమే ఈ సెంచరీలు. ఎవరినో సంతోష పెట్టడానికి మేము ఇక్కడ లేమంటూ బెన్ స్టోక్స్ మీద మండిపడ్డాడు. సో నిజానికి బెన్ స్టోక్స్ అయితే మన వాళ్ళు షేక్ హ్యాండ్స్కి రిజెక్ట్ చేసినప్పుడు వదిలేస్తే సరిపోయేది. అంటే సర్లే ఆడండి అని చెప్పి హుందాగా గేమ్ని కంటిన్యూ చేసి ఉంటే సరిపోయేది. బట్ వాళ్ళు బెగ్గింగ్ చేశారు. ఈవెన్ ఆ తర్వాత కూడా బెన్ స్టోక్స్ మన ప్లేయర్స్ను డిస్రెస్పెక్ట్ చేస్తూ మెయిన్ బౌలర్స్కు బౌలింగ్ అవ్వలేదు, హ్యారీ బ్రూక్ చేత బౌలింగ్ చేయించాడు. అండ్ హ్యారీ బ్రూక్ చూసుకుంటే కొట్టుకుండా అంటూ ఫుల్ టాసులు వేయడం, అలాగే స్లోగా బౌలింగ్ చేయడం చూసాం. ఈవెన్ హ్యారీ బ్రూక్ యూజ్ చేసిన టాక్టిక్ని అలెస్టర్ కుక్ కూడా విమర్శించాడు. అయితే బెన్ స్టోక్స్ అయితే దీని గురించి కూడా పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో మెన్షన్ చేశాడు. హ్యారీ బ్రూక్ బాల్ ఇచ్చాను కానీ అతను పిచ్చి పనులు చేయొద్దని చెప్పి ముందే వార్నింగ్ ఇచ్చారంట. బట్ హ్యారీ బ్రూక్ మాట వినకుండా అలాంటి బౌలింగ్ చేశాడంట. సో బెన్ స్టోక్స్ ఉద్దేశం ఏంటంటే తన మెయిన్ బౌలర్స్ని కాపాడుకోవడం కోసం హ్యారీ బ్రూక్ బౌలింగ్ ఇచ్చాడంట. అంటే వాళ్ళ మెయిన్ బౌలర్స్కి ఇంజరీ అవ్వకుండా ఉండడం కోసం హ్యారీ బ్రూక్ చేత బౌలింగ్ చేయించాడంట. అయితే ఇలా బాల్ ఇచ్చే ముందు జడేజాని డిస్రెస్పెక్ట్ చేయకుండా ఉంటే సరిపోయేది. అంటే హ్యారీ బ్రూక్ బౌలింగ్లో సెంచరీ కొడతామని క్వశ్చన్ చేయకుండా ఉండాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు బెన్ స్టోక్స్ చెప్పి కావాలని పని చేసినట్టు ఉంది. అండ్ అప్పటివరకు బాగానే బౌలింగ్ చేసిన వాళ్ళ మెయిన్ బౌలర్స్ ఇంకో 3 to 4 hours వేస్తే ఏమైపోద్ది, ఏం అవ్వదు. సో బెన్ స్టోక్స్ కొంతవరకు పైకి నీతి వాక్యాలు చెప్పినప్పటికీ మన ప్లేయర్స్ సెంచరీ చేయడం అతనికి ఇష్టం లేదు. ఇద్దరు ఆల్రౌండ్ ప్లేయర్స్ ఇలా ట్విన్ సెంచరీస్ కొట్టి మ్యాచ్ని డ్రా చేసుకోవడం చాలా అంటే చాలా డిసప్పాయింటింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ టీం యొక్క మోరల్ చాలా దెబ్బతింటుంది. అట్ ది సేమ్ టైం ఇద్దరు బ్యాట్స్మెన్ నెక్స్ట్ మ్యాచ్లోకి చాలా కాన్ఫిడెన్స్తో బరిలోకి దిగుతారు. సో మేబీ బెన్ స్టోక్స్ దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని డ్రా కోసం ఆఫర్ చేసి ఉండొచ్చు. అయితే అతను చేసిన ఆఫర్ మన వాళ్ళు రిజెక్ట్ చేయడంతో అతని అహం దెబ్బతింది. అంటే ఈగో హర్ట్ అయింది. దీనివల్ల నోటుకు పని చెప్పాడు. అలాగే మిగతా ఇంగ్లాండ్ ప్లేయర్స్ కూడా అతని చుట్టూ చేరి మన టీమిండియా బ్యాట్స్మెన్ హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేశారు. ఈవెన్ హ్యారీ బ్రూక్ కూడా తన బౌలింగ్లో 4 and 6 కావాలనిచ్చి ఆ తర్వాత షేక్ హ్యాండ్ కోసం ప్రయత్నించాడు. జడేజా సెంచరీ కంప్లీట్ అవ్వగానే మ్యాచ్ నాపేద్దామని చెప్పి షేక్ హ్యాండ్ కోసం వెళ్ళాడు. కానీ ఇప్పుడు చూసుకుంటే సుందర్ సెంచరీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో లిటరల్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ వీళ్ళిద్దరు సెంచరీ ఆపడానికి చాలా డ్రామా క్రియేట్ చేశారు. బట్ అది బెడ్స్ కొట్టడంతో వీళ్ళు కొట్టే సెంచరీకి విలువ లేకుండా చేయాలనుకున్నారు. అంటే హ్యారీ బ్రూక్ లాంటి బౌలర్ చేత బౌలింగ్ చేయించి ఇలాంటి బౌలర్ మీద మీరు సెంచరీ కొట్టిందని చెప్పి అవమానించే ప్రయత్నం చేశారు.
అండ్ ఆల్సో మ్యాచ్ అయిపోయిన తర్వాత బెన్ స్టోక్స్ జడేజాకు షేక్ హ్యాండ్ ఇవ్వడంలో కూడా నిరాకరించాడు. అండ్ ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అవుతుంది. సో పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే బెన్ స్టోక్స్ జడేజాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అట్ ది సేమ్ టైం ఏదో సీరియస్గా కన్వర్సేషన్ జరిగింది. బట్ అంత ముందు చూసుకుంటే మాత్రం షేక్ హ్యాండ్ ఇచ్చాడు. సుందర్ సెంచరీ కంప్లీట్ అవగానే అందరికంటే ముందు స్టోక్స్ వచ్చి జడేజాకు మరి సుందర్కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కానీ తర్వాత మాత్రం రెండుసారి జడేజాతో కాస్త వాగ్వాదం పెట్టుకున్నాడు. సో డెఫినెట్లీ ఇంగ్లాండ్ టీం క్రియేట్ చేసిన ఈ డ్రామా అంతా స్పిరిట్ ఆఫ్ క్రికెట్కి వ్యతిరేకం. అపోనెంట్ టీంలో ఆల్రౌండర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ని సేవ్ చేస్తున్న టైంలో వాళ్ళు డిస్రెస్పెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. అదే మీరు ఒకసారి పాస్ట్లో చూసుకుంటే వెస్టిండీస్ టీం ఇలాంటి సిచ్యువేషన్లో అద్భుతమైన స్పోర్ట్స్మెన్ స్పిరిట్ చూపించారు. ఒకసారి వివ్ రిచర్డ్స్ క్యాప్టెన్సీలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ అయినప్పుడు ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా ప్లేయర్ ఆలన్ బోర్డర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ని సేవ్ చేశాడు ఆస్ట్రేలియా టీంకి. బట్ చివరిలో చూసుకుంటే అతని సెంచరీ దగ్గరికి వచ్చేసరికి మ్యాచ్ ఆల్మోస్ట్ రాగా తేలిపోయింది. ఇన్ఫాక్ట్ ఆస్ట్రేలియా టీంకి ఒక వికెట్ మాత్రం ఉంది. కానీ అప్పటికి వాళ్ళు వెస్టిండీస్ టీం మీద లీడ్ సాధించారు కాబట్టి ఈ టైంలో ఈజీగా వెస్టిండీస్ టీం హ్యాండ్ షేక్ తీసి వెళ్ళిపోవచ్చు, అంటే ఆలన్ బోర్డర్ సెంచరీని అడ్డుకోవచ్చు. బట్ అప్పటి వెస్టిండీస్ కెప్టెన్ వివ్ రిచర్డ్స్ అలా చేయలేదు. ఆలన్ బోర్డర్ని సెంచరీ చేయడానికి ఎంకరేజ్ చేశాడు. నువ్వు నీ సెంచరీ కంప్లీట్ చేసుకో, ఆ తర్వాత మనం అందరం కలిసి వెళ్ళిపోదామని చెప్పి అన్నాడు. సో నిజంగా అపోనెంట్ ప్లేయర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసినప్పుడు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఎలా ఉండాలి, ఈ విధంగా స్పోర్ట్స్మెన్షిప్ చూపించాలి. బట్ బెన్ స్టోక్స్ మాత్రం కంప్లీట్లీ దీనికి రివర్స్లో చేశాడు. కావాలని మన టీమిండియా ప్లేయర్స్ యొక్క మైల్ స్టోన్ అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. ఇన్ఫాక్ట్ ఒక రకంగా చూసుకుంటే మన టీమిండియా ప్లేయర్స్ మైల్ స్టోన్స్ అంటే పసుగా ఉంటారని చెప్పి నిరూపించే ప్రయత్నం చేశాడు. సో టు బీ ఫ్రాంక్, ఇంగ్లాండ్ టీం బ్యాచ్ బాల్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ సిరీస్లో బిహేవ్ చేసినట్టు ఇంతకుముందు ఇప్పుడు కూడా బిహేవ్ చేయలేదు. ఈ సిరీస్లో చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. మెయిన్లీ బ్యాచ్ బాల్ అంటేనే ఫియర్లెస్ క్రికెట్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్. బట్ ఇంగ్లాండ్ టీం మాత్రం ఈ సిరీస్లో ఏదో బెదిరిపోతే ఆడుతున్నట్టుంది. సో నేనైతే గతంలో బ్యాచ్ బాల్ అంటే ఏంటో క్లియర్గా ఒక వీడియో చేశాను. అండ్ ఆ వీడియోలో బ్యాచ్ బాల్కి ఏడు ప్రిన్సిపల్స్ ఉంటాయి అండ్ ఇవి ఒక బ్యాటింగ్లో మాత్రమే కాదు అన్ని విధాలుగా కూడా పాజిటివ్ క్రికెట్ ఎంకరేజ్ చేస్తాయని చెప్పుకున్నాం. కానీ ఇంగ్లాండ్ టీం చూసుకుంటే సిరీస్లో మాత్రం ప్రతి విభాగంలో కూడా ఫియర్లెస్ అప్రోచ్ని చూపించలేకపోతున్నారు. పర్టికులర్గా 3 టెస్ట్ మ్యాచ్లో వాళ్ళ అప్రోచ్ కంప్లీట్లీ మార్చేసుకోవడం చూసాం. మెయిన్లీ డే 3 చివరిలో ఎప్పుడు లేని విధంగా మన టీమిండియా బౌలర్స్కి భయపడి టైం వేస్ట్ స్ట్రాటజీని కూడా యూజ్ చేశారు. సో గతంలో బ్యాచ్ బాల్ అయినప్పుడు ఇంగ్లాండ్ టీం ఇలాంటి పిరికి పనులు చేసేవాళ్ళు కాదు. వాళ్ళు చాలా అగ్రెసివ్ ఇంటెంట్ చూపించేవారు. అది బ్యాటింగ్లో అయినా సరే, బౌలింగ్లో అయినా సరే, ఫీల్డింగ్లో అయినా సరే. బట్ ఇప్పుడు చూసుకుంటే మాత్రం క్లియర్లీ బ్యాచ్ బాల్ వెనకడిగేసినట్టు కనిపిస్తుంది. అంటే వాళ్ళ గేమ్లో కానీ గేమ్ ప్లాన్లో కానీ ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు సిరీస్ కోసం తయారు చేసిన పిచ్చులు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ మన టీమిండియా బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్లు గెలిచేస్తారని చెప్పి గ్రీన్ టాప్ అన్న వికెట్స్ ఇవ్వట్లేదు, అన్ని కూడా ఫ్లాట్ వికెట్స్ ఇస్తున్నారు. సో గతంలో స్టూవర్ట్ బ్రాడ్, అండర్సన్ అన్నప్పుడు ఇంగ్లాండ్ టీం కాస్త ధైర్యంగా ఉండేది బౌలింగ్లో. కానీ ఎప్పుడైతే వాళ్ళు రిటైర్ అయ్యారో కంప్లీట్లీ ఇంగ్లాండ్ టీం బ్యాటింగ్ మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేసింది. అంటే ఫ్లాట్ పిచ్చులు తయారు చేసుకుని మ్యాచ్లు గెలవడం మొదలుపెట్టారు. అయితే సిరీస్లో చూసుకుంటే మన టీమిండియా వాళ్ళకి చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అంటే తక్కువ అంచనాల మధ్య ఇన్ఎక్స్పీరియన్స్ టీంతో వచ్చినా సరే అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. దీంతో ఇంగ్లాండ్ టీంకి అర్థమైంది మన కుర్రాలతో జాగ్రత్తగా ఉండకపోతే సిరీస్ పోతుందని చెప్పి దీనివల్ల తమ అప్రోచ్ని మార్చుకున్నారు. మెయిన్ 4వ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ టీం తమ లీడ్ని బీభత్సంగా పెంచుకోవడం చూసాం. అంటే 200 పరుగులు లీడ్ వచ్చినా సరే ఇన్నింగ్స్ని డిక్లేర్ చేయకుండా బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ బెన్ స్టోక్స్ తన సెంచరీ కోసం ఆడాడు. సో బెన్ స్టోక్స్ అయితే సెంచరీ కోసం ఆడుకోవచ్చు, అందులో తప్పలేదు. బట్ అపోనెంట్ ప్లేయర్ సెంచరీ దగ్గరలో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళని అవమానించే ప్రయత్నం చేస్తాడు. అసలు నిజానికి ఇంగ్లాండ్ టీంకు ఈ మ్యాచ్లో రిజల్ట్ ప్రొడ్యూస్ చేసే ధైర్యం ఉండుంటే ఇలా సాగదీసి ఆడరు మ్యాచ్ని. మెయిన్ వాళ్ళ గతంలో ఒక్కరోజు మాత్రమే బ్యాటింగ్ చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లు చూసుకుంటే మాత్రం 5-6 సెషన్లు ఆడినప్పటికీ డిక్లేర్ అవ్వలేదు. ఎందుకంటే ఇంగ్లాండ్ టీం మీద ప్రెజర్ ఉంది, అలాగే వాళ్ళకి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ పెరిగింది. ఎస్పెషల్లీ బ్యాచ్ బాల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు 2 సార్లు WTC ఫైనల్కు క్వాలిఫై కాలేకపోయారు. దీంతో 2027లో కూడా WTC ఫైనల్కు క్వాలిఫై కాకపోతే ఇంకా బ్యాచ్ బాల్కి రామ్ పలికేస్తారు. దీనివల్ల ఇంగ్లాండ్ టీం ఈ సిరీస్లో ఆ రిస్కీ అండ్ ఫియర్లెస్ బ్యాచ్ బాల్ అప్రోచ్ని పక్కన పెట్టి తమ నోటికి పని చెప్పడం మొదలుపెట్టారు. సో ప్రజెంట్ ఇంగ్లాండ్ టీం యొక్క పరిస్థితి ఎలా జరిగిందంటే అటు బ్యాచ్ బాల్ ఆడలేకపోతున్నారు, అట్ ది సేమ్ టైం ఇటు టెస్ట్ క్రికెట్ కూడా ఆడలేకపోతున్నారు. ట్రెడిషనల్ వేలో గేమ్ ఆడలేకపోతున్నారు. రెండింటి మధ్యలో నలిగిపోతే మన టీమిండియా మీద పెత్తనం ఛాలెంజ్ చూస్తున్నారు. కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. మన కుర్రాళ్ళు చాలా గట్టిగా ఇంగ్లాండ్ టీంకి రిప్లేస్తూ మంచి రెసిస్టెన్స్ చూపిస్తున్నారు. అండ్ దీన్ని ఇంగ్లాండ్ టీం జీర్ణించుకోలేకపోతుంది. మెయిన్ 4వ టెస్ట్ మ్యాచ్లో వాళ్ళ డిస్ప్రెషన్ క్లియర్గా కనిపించింది. వాళ్ళు బ్యాచ్ బాల్ పక్కన పెట్టి బెగ్ బాల్లోకి దిగిపోయారు. అసలు బ్యాచ్ బాల్ హిస్టరీలో డ్రా అనేదానికి చూడలేదన్న వాళ్ళు ఈ మ్యాచ్లో డ్రా కోసం బెగ్ చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ గతంలో ఇదే మాంచెస్టర్ వేదిక ఆస్ట్రేలియాతో ఒక మ్యాచ్ డ్రా అయినప్పటికీ అది వర్షం కారణంగా డ్రా అయింది. అంటే డే 5 మొత్తం గేమ్ పాసిబుల్ కాకపోవడంతో ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం పూర్తిగా 5 రోజుల ఆట పాసిబుల్ అయ్యింది. అయినా స్టిల్ ఇంగ్లాండ్ టీం ఈ మ్యాచ్లో రిజల్ట్ తీసుకురాలేకపోయారు. ఎందుకంటే నిజానికి వాళ్ళు బ్యాచ్ బాల్ ఆడట్లేదు. వాళ్ళు ఆడే విధానంలో ఎక్కడొక్కడ ఫీర్లెస్ అప్రోచ్ కానీ లేకపోతే రిస్క్ తీసుకునే మైండ్ సెట్ కానీ కనిపించట్లేదు. కేవలం ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ దీనివల్ల ఇంగ్లాండ్ టీం చాలా ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారు. సో మన టీమిండియా కూడా సిరీస్లో కొన్ని సందర్భాల్లో క్లూలెస్గా కనిపించారు. బట్ మన వాళ్ళ మొహాల మీద అయితే చిరునవ్వు కనిపించింది. ఈవెన్ దో మన వాళ్ళు షోల్డర్స్ డౌన్ అయినప్పటికీ ఎప్పుడు కూడా ఇంగ్లాండ్ టీం మీద ఫ్రస్ట్రేషన్ చూపించలేదు. కేవలం లాస్ట్ టెస్ట్ మ్యాచ్ డే 3లోనే మన వాళ్ళు కాస్త అగ్రెసివ్గా వెళ్ళారు. అది కూడా ఇంగ్లాండ్ టీం టైం వేస్ట్ చేసిందని చెప్పి. అదర్ దాన్ దట్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఈ సిరీస్లో మన టీమిండియా ప్లేయర్స్ని ఎక్కువగా సెలెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ అవి ఎక్కువగా వైరల్ కాలేదు. గెలిచేసిందే బాగా వైరల్ అయింది. సో నెక్స్ట్ మ్యాచ్లో అయినా సరే ఇంగ్లాండ్ టీం కాస్త తొందరగా ఆడితే బాగుంటుంది. వాళ్ళు అనుకున్న జరిగిపోవాలి, మన టీమిండియా వాళ్ళు చెప్పినట్టు వినాలంటే కుదరదు.
మీలా షేక్ అండ్ ఇచ్చే విషయంలో మన వాళ్ళు ఎక్కడ కూడా ఎగైనెస్ట్ రూల్స్ వెళ్ళలేదు. మన వాళ్ళు క్లియర్లీ విత్ ఇన్ ది రూల్స్ అని రిజెక్ట్ చేశారు. ఇరు జట్ల కెప్టెన్స్ ఒప్పుకుంటేనే గేమ్ నెర్లీగా కాల్ ఆఫ్ చేస్తారు, అదర్వైజ్ గేమ్ని కంటిన్యూ చేయాల్సిందే. సో ఎవరైతే కొంతమంది ఇంగ్లాండ్ ఆశావదులు మన టీమిండియా ప్లేయర్స్ని ట్రోల్ చేస్తున్నారో కాస్త ఆలోచించండి మీరే. ఈ సిరీస్లో ఇప్పటివరకు టీమిండియా ఎక్కడ పెద్దగా భయపడింది ఏమీ లేదు. బట్ ఇంగ్లాండ్ టీం బ్యాచ్ బాల్ చెదిరిపోయింది, అలాగే వాళ్ళు బెదిరిపోయారు. అందువల్ల ఫ్రస్ట్రేషన్ గురవుతూ ఇలాంటి బిహేవియర్ చూపిస్తున్నారు. మేలీ సుందర్ మరి జడేజాను ఆ మైల్ స్టోన్స్ రీచ్ అవ్వకుండా అడ్డుపడిన తీరైతే నాకు అస్సలు నచ్చలేదు. మరి బెన్ స్టోక్స్ మరి ఇంగ్లాండ్ టీం చేసిన పని మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.